వెల్కమ్ టు మై ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వర్క్ ఎలా ఉంది, ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ మిక్సీ గిన్నెలకి బూస్ట్లు ఎలా వేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. చూడండి, అది స్ట్రక్ అయిపోయింది. దీన్ని ఊడగొట్టాలంటే ఒక చిన్న రాడ్ ఒకటి తీసుకొని సుత్తితోటి చిన్నగా కొట్టండి, ఎందుకంటే లేకపోతే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చిన్నగా కొట్టండి, ఆ విధంగా ఊడొచ్చింది. ఇది బూస్ట్లో చాలా ప్లే ఉంది, స్ట్రక్ అయిపోయింది, అంటే చాలా రోజులు వాడినట్టుగా ఉంది, స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న 4 స్క్రూస్ని స్టార్ స్క్రూ డ్రైవర్ తోటి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఆ విధంగా కింద పార్ట్ ఆ విధంగా ఊడొచ్చింది. దానికి ఉన్న వాషర్స్, రబ్బర్ వాషరు, ఆ కింద అల్యూమినియం బాడీని కిందకు తీసేస్తే ఆ అల్యూమినియం బాడీలో ఉన్న బూస్ట్ని మనము రిమూవ్ చేయాలి. ఈ రిమూవ్ చేయాలంటే దాని కింద ఏదో ఒక మోప్ పెట్టాలి. నేనైతే అంగుళం అంగుళము రెడ్యూసర్ పెట్టాను. ఆ పై బోల్ట్ వచ్చేసి 516 డోర్ బోల్టు. ఆ విధంగా కటింగ్ పేరుతో పట్టుకొని చిన్న సుత్తితోటి కొడితే, చిన్నగా కొడితే చాలండి, బుష్ ఊడొచ్చేసిద్ది. మళ్ళీ ఒక కొత్త బుష్ తీసుకొని దానికి పెట్టేసి దానికి మోప్ చేసుకొని ఆ రెంచితోటి నేను బుష్ని దించానండి. ఆ విధంగా కరెక్ట్గా వెనకాల చదరంగా రావాలి. ఈ లోపల భాగం మాత్రం బుష్ పైకి ఉండాలి. అలాగే ఇంకొక అల్యూమినియం బాడీ ఉంది, ఇందులో బుష్ కూడా మనము రిమూవ్ చేసేద్దాం. ఈ విధంగా రిమూవ్ చేసేయాలి. దీనికి కూడా ఇంకొక కొత్త బుష్ని, ఇది చిన్న గిన్నెది, అందుకని దీనికి చిన్న బుష్ వచ్చింది, అంటే పొడుగు తగ్గిద్ది అంతే, మందం అంతా ఒకటే. ఆ విధంగా రెంచిని మూవ్ చేసుకొని, కానీ ఏదైనా సరే ఫ్లాట్ ఏదైనా బద్దె లాంటిది ఉన్నా సరే దానితో మీరు బుషులు తించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బుషుల్లో ఈ షాఫ్ట్ ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకుందాం. చూడండి, ఇటు పక్క పట్టుకుంటుంది, ఒక సైడ్ కొంచెం ఫ్రీగానే ఉంది కానీ రెండో పక్క పట్టుకుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ బుషుల్ని మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి రైమర్ రాడ్ మార్కెట్లో దొరుకుతాయండి. ఒక రైమర్ రాడ్ తెచ్చుకోండి, 50 రూపాయలు ఏమి ఉంటుంది అంతే. ఈ రైమర్ రాడ్ తిప్పడానికి కూడా మీకు హ్యాండిల్ దొరికిద్ది, అంటే హ్యాండిల్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీగా. నేను మామూలు హ్యాండిల్ తోటే ఈ బుష్ని, ఈ రైమర్ రాడ్ని పట్టుకొని ఈ బుష్ని క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేయటమేనండి, ఏం పని ఉండదు, జస్ట్ లైట్గా క్లీన్ చేసుకుంటే మీకు అందులో షాఫ్ట్ ఫ్రీగా, ఆయిల్ ఫ్రీగా తిరగాలి అంతే. ఆయిల్ ఫ్రీగా తిరిగితే మీకు లోపల మిక్సీ గిన్నెలో బ్లేడ్స్ సౌండ్ లేకుండా తిరుగుతాయి. ఈ బుష్ కూడా రైమర్ రాడ్ తోటి జాగ్రత్తగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా తిప్పబాకంటే ప్లే వచ్చేసింది, సింపుల్గా తిప్పండి అంతే. ఈ సాఫ్ట్ని పెట్టి చూడండి, చాలా ఫ్రీగా ఉంది, ఆయిల్ ఫ్రీగా ఉందన్నమాట, ప్లే లేదు, ప్లే లేకుండా చాలా ఫ్రీగా తిరుగుతుంది. ఈ విధంగా ఉంటే సౌండ్ రాదండి. ముందు చాలా బాగా మిక్సీ గిన్నెలు బాగా పనిచేస్తాయి. ఈ గిన్నెలకి మీరే బుష్లు వేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోని చూసి మీ గిన్నెకి మీరే బుష్లు వేసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా రబ్బర్ని సెట్ చేసుకోండి అల్యూమినియం బాడీకి. చూడండి, అది ప్లాస్టిక్ది కానీ అల్యూమినియం కానీ వస్తాయి. ఈ బాడీలు కింద బాడీలు, ఇది ప్లాస్టిక్ది వచ్చింది, ఇది రబ్బరు. ఆ రబ్బర్ని కూర్చోబెట్టి దాన్ని గిన్నె అడుగు బాగాన ఎట్లా అయితే ఊడదీసామో ఆ విధంగానే యాస్టీజ్గా మళ్ళీ బిగిచ్చేసుకోండి. ఆ విధంగా పెట్టేసి ఆ 4 స్క్రూస్ని గిన్నెలో నుంచి కింద ఉన్న బాటం పార్ట్కి బిగిచ్చేసేయండి, అంతే, అయిపోయింది. చాలా ఈజీ, మీ పనులు మీరే చేసుకోవచ్చండి ఈజీగా. ఇంట్లో పనులు, చిన్న చిన్న పనులు, ఇవన్నీ టెక్నికల్, సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే మీరు చేసుకోగలుగుతారు. మీరు నేర్చుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ సాఫ్ట్ కూర్చోబెట్టేటప్పుడు సాఫ్ట్కి ఒక వాషర్ వేసుకోండి. ఇది ఫైబర్ వాషర్. ఇవన్నీ బయట దొరుకుతాయి షాపుల్లో, తెచ్చుకొని
ఒక ఫైబర్ వాషర్ వేసి వెనక పక్క ఎంత ప్లే ఉందో చూసుకొని బ్యాక్ సైడ్ కూడా ఇటు కూడా ఒక ఫైబర్ వాషర్ వేసి మీరు రన్నర్ని బిగించుకోండి. ఈ మొత్తము లెఫ్ట్ సైడ్ థ్రెడ్స్ వస్తాయండి, అవి బిగించుకొని జాగ్రత్తగా బ్లేడ్ని బిగించుకోండి. ఈ మీ మిక్సీ గిన్నె రెడీ అయిపోయింది. శుభ్రంగా క్లీన్ చేసుకొని మీరు ఇందులో ఏదైనా మిక్సీ వేసుకోవచ్చు. ప్లే ఏం లేదు, చాలా బాగుంది. ప్లే ఏం లేదు, ఫ్రీగా తిరుగుతుంది, ప్లే లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.